తమ్ముడు నేను లాస్ట్ టైం అస్సాం రైఫిల్ దాని గురించి పెట్టిన కదా అస్సాం రైఫిల్ జాబ్ ప్రొఫైల్ అని చెప్పి అది కూడా మన తమ్ముడు ఒకతను పెట్టమనంటే పెట్టిన అంటే తెలుసుకొని పెట్టిన పెడితే దాని కింద నేను కొన్ని ఏం చెప్పినానంటే షోల్డర్ బ్యాచ్ల మీద ఫోర్సెస్ని ఎట్లా రికాగ్నైజ్ చేయాలి, మనం ముందు ఏదైనా ఫోర్స్ వెళ్తుంది అనుకో దాన్ని ఎట్లా మనం గుర్తుపట్టాలనే దాని గురించి చెప్పిన. ఇక్కడ పోలీస్ ఉంటే టీఎస్ పోలీస్, ఏపీ పోలీస్ అని చెప్పి నేను ఫ్లోలో ఏమన్నా అంటే ఆంధ్ర రెజిమెంటు మన చెన్నై రెజిమెంట్ అని చెప్పిన. యాక్చువల్ వచ్చేసి మద్రాస్ రెజిమెంట్ ఉంటుంది. అది నాకు కూడా నేను కూడా విన్నదే, నాకు కూడా తెలిసిందే, కానీ నేను ఫ్లోలో మాట్లాడేసిన. దాని కింద మన తమ్ముడు రవికాంత్ అని చెప్పి మన తమ్ముడు రవికాంత్ అన్న ఇట్లా ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ అని అంటే ఓకే తమ్ముడు థ్యాంక్స్ అని పెట్టిన. ఇంతకుముందు ఒకడు నేను అది వీడియో పెట్టి డిలీట్ చేసిన, ఎంతమంది చూసేది మన తమ్ముళ్ళు, కానీ నేను డిలీట్ ఎందుకు చేసినానంటే ఇక నాకే నచ్చలేదు, మనం కొంచెం ఎక్కువ మాట్లాడాము. నేను పడుకొని అప్పుడే లేచిన. ఎవరికి టైం ఉంటుంది చెప్పు ఫ్రెండ్స్, ఇప్పుడు 1:30కి అట్లా మనం పోతాం కదా, లంచ్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ 8కి పోతే కొంచెం బిజీ షెడ్యూల్ కాబట్టి ఇక దాంట్లో నేను అది కామెంట్స్ చూసేసరికి నాకు అరే అమ్మ వీనికి ఏమైందిరా అని చెప్పి వన్ పేరు నేను మళ్ళీ పేరు మర్చిపోయినా. నేను ఫస్ట్ కనకరాజు అని చెప్పి నేను దీంట్లో మెన్షన్ చేసి చూడండి ఏమని పెట్టి నీకు తెలుసా తెలియదా అని చెప్పి ఒకటి పెట్టిన అన్నట్టు. పెట్టుడంటే కొంచెం వాడు రెస్పెక్ట్గానే మాట్లాడిండు, దాన్ని పెట్టి నేను బేర్ చేసి మాట్లాడినా కానీ మళ్ళీ నేను డిలీట్ చేసిన ఎందుకులే అని చెప్పి. మనం వాని వివేకం అనేది అక్కడ దాకే ఉందనుకొని వదిలేస్తున్నా. మనం గొడవలు పెట్టుకోవాలి అది ఇది అనే కాన్సెప్ట్ మనది కాదు కాబట్టి నేను చాలాసార్లు చెప్పినా, మనం బ్లాగ్స్ కోసం పెట్టినాం, ఎవరైనా అడిగితే దాన్ని కనుక్కొని చెప్తామని చెప్పినాం. మనము స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ని సైన్స్ గురించి అడిగి చూడండి తెలుస్తుందా, తెలియదు. సోషల్ టీచర్ని తెలుగు గురించి అడగండి తెలుస్తుందా. చాలామంది టీచర్స్కి తెలుగులో సందుల సమాసాలు తెలియదు. మరి అంటే ఇది ఒరిజినల్ అంటే తెలియదని అట్లా అంటలేను, ఒక సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీకి ఇంకో సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ అంతగా ఉండకపోవచ్చు. నేను ఆ విషయమే చెప్తున్నా. మనం నా ఫోర్స్ గురించి చెప్పండి కింద నుంచి మీ దాకా అన్నీ చెప్పేస్తాను, నేను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 16 సంవత్సరాలుగా నేను ఆ ఫోర్స్ తోటి మమేకమై ఉన్నా కాబట్టి నేను అన్నీ చెప్తా. అదర్ ఫోర్స్ గురించి అంటే మనం కనుక్కోవాల్సి ఉంటుంది, కంపల్సరీ కనుక్కొని చెప్పాల్సి ఉంటుంది. దానికి వాడు ఇట్లా అట్లా పెట్టేసరికి నాకు కొంచెం ఇక దాన్ని ఏమంటారంటే సూయి తిరిగింది అనమాట. ఇక ఎందుకులే అని చెప్పి వాడు బచ్చా నా కొడుకు, వానికి మరి వాని తెలివే అంతవరకు అని చెప్పి నేను అనుకున్నా. నేను వీడియో లాస్ట్లో మళ్ళీ నేను ఫస్ట్ కనకరాజే అన్నా కానీ తర్వాత రవికాంత్ అన్న. రవికాంత్ మన ఫాలోవరే, మంచి తమ్ముడే. సారీ తమ్ముడు, నేనంటే ఫ్లోలా ఎవడికి పని చేస్తాను చెప్పి ఇటు వర్క్ ఇటు ఇది అది కొంచెం బిజీ ఉంటుంది దాంట్లో. మళ్ళీ డ్యూటీ వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఇదేంది అదేందని చెప్పి. అందుకని చెప్పి అది కానీ నేను వీడియోస్ ఏదైనా కంటెంట్ రెడీ చేసుకున్నామన్న వరకు ఇట్లాంటి పిచ్చిన గాడిద కొడుకులు ఇట్లా వస్తూ ఉంటారు మధ్యలో. ఏం చేద్దాం, ఏదైనా కొంచెం ఫుల్ హెడ్ఏక్ కూడా ఉండే వాస్తవానికి. నేను హెడ్ఏక్ ఉండే వశపడక అట్లా మాట్లాడినా, మళ్ళీ నేను దాన్ని హైడ్ చేసిన, ప్రైవసీలో పెట్టిన, ఎందుకులే అని చెప్పి. ఓకే తమ్ముళ్ళు, రైట్, జై.